మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఆర్టీజీఎస్ పైన ఫోకస్ పెట్టింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ పేరుతో ఏర్పాటైనటువంటి ఈ విభాగం ద్వారా ఎక్కడెక్కడ ప్రజలకి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా చేరుతున్నాయి, అలానే లబ్ధిదారులకి సంబంధించినటువంటి సంతృప్తి స్థాయి ఏ విధంగా ఉంది, ఈ అంశాలపైన గతంలో విశ్లేషణ చేసేటువంటి విభాగం ఇది. అయితే గత 5 ఏళ్లుగా ఇది పూర్తిగా లాక్డౌన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఆర్టీజీఎస్ నుంచి కార్యకలాపాలని గత కొంతకాలంగా ప్రారంభించింది. ఇప్పుడు ప్రతి విభాగాన్ని కూడా దీనికి అనుసంధానిస్తూ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నటువంటి తీరుపైన ఫోకస్ పెట్టాయి. అసలు ఆర్టీజీఎస్ అంటే ఏంటి, ఏ విధులు ఇది నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది, దీనివల్ల ప్రజలకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఆర్టీజీఎస్ అనగానే రియల్ టైమ్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని ఇప్పుడు అంటున్నారు కదా. రియల్ టైమ్ గవర్నెన్స్ మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చారు. ఏంటి అసలు ఆర్టీజీఎస్ అంటే ఏంటి, సామాన్య ప్రజలకు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? సార్, సామాన్య జనాలకి కలిగే ఇప్పుడు ఆర్టీజీఎస్ అనేది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని చెప్పేసి దానికి ఫుల్ ఫామ్. అది 2017లో చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్. ఇది దేశం మొత్తం మీద ఇది ఒక టాపిక్ అయింది యాక్చువల్గా. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, ఒకే రాష్ట్రం, ఒకే పార్టీ, ఒకే పౌరుడు, ఒకే డేటా. ఇప్పుడు ప్రపంచం అంతా డేటా వైపు నడుస్తుంది యాక్చువల్గా. డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పల్లెటూరులో ఉన్నాను, నాకు ఒక కుటుంబం ఉంది, ఒక ఇంట్లో ఒక 4 ఉన్నాము. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ ఆదాయాలు ఏంటి, వాళ్ళకి ఏ రకంగా అంటే వాళ్ళు అర్హుల పథకాలకి, ఇవన్నీ డేటా తీసుకొని దాన్ని గవర్నమెంట్ వాడుకుంటూ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి చేరాల్సినటివి సకాలంలో చేర్చడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయడము, ఇదంతా ఏంటంటే ప్రజల్ని గవర్నమెంట్తో అనుసంధానం చేసేటటువంటి ఒక టెక్నాలజీగా మనం పరిగణించాలి దీన్ని. సాంకేతికతను వాడుకుంటూ డేటాని కలెక్ట్ చేసి, ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఏదైనా పింఛన్ ఇవ్వాలన్నా ఏదైనా వేయాలన్నా మధ్యలో వాళ్ళు ఎత్తేసుకుంటున్నారనేసని, ఏదంటే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి, లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి, ఇలాంటివి ఏమీ లేకుండా నేరుగా లబ్ధిదారుడికి చేరవలసినటువంటి పథకాలన్నీ చేరే విధంగా ఈ డేటా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందర కూడా గవర్నమెంట్లో డేటా ఉనింది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఈ ఆర్టీజీఎస్ని సందర్శించి సివిల్ సప్లైస్ శ్రీధర్ గారు, ఇప్పుడు ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఈ డేటా అంతా కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఆయనకి ఎక్కువ పని ఉంటుంది. అవును, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ టీంతో మొత్తంతో మాట్లాడి ఆయన అన్న మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకి ఇది ఒక ఉదాహరణ, ఆయన ముందు చూపుకి ఇది ఒక ఉదాహరణ. మనకు ఆయన అనేది ఏంటంటే ఎంతో ముందర కూడా డేటా ఉనింది, అక్కడ ఇక్కడ ఎక్కడ ఉనింది అనమాట, ఒక దగ్గర లేదు ఆ డేటా. ఇప్పుడు ఆ డేటానంతా అనుసంధానం చేసి ఒక డేటా లేక్ అంటారు, అంటే ఒక డేటా అంటే ఆ డేటానంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి దాన్ని ఒక పూల్ అంటే లేక్ అంటే ఒక సరస్సు అనుకోండి, ఆ విధంగా నీళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినట్టు ఈ డేటానంతా తీసుకొచ్చి ఒక దగ్గర దాన్ని నిక్షిప్తం చేసి దాన్ని అనలైజ్ చేసి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని డౌన్ ద లెవెల్ అక్కడ ఉన్నటువంటి పౌరుడికి చేరవేసే విధంగా, పథకాలని చేరవేసే విధంగా, జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని చేరవేసే విధంగా. ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్, విపత్తుల కాలంలో ఈ డేటా గాన గవర్నమెంట్ దగ్గర ఉండింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వరద బాధిత ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు ఈ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది, వీళ్ళు ప్రిడిక్ట్ చేసి రేపు ఒకవేళ అక్కడ వరద ఎక్కువ అవుతుంది, మీరు అలర్ట్ అవ్వండి అన్న ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రతి పౌరుడికి రీచ్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా ప్రజల్ని ప్రభుత్వంతో మమేకం చేసేటటువంటి ఒక సాంకేతికత, ఒక కాన్సెప్ట్ ఇది. ఇది రావడం ద్వారా ఎంతో మందికి మేలు చేరే అవకాశాలు ఉంటాయి. ప్రజలకి డైరెక్ట్గా గవర్నమెంట్తో కమ్యూనికేట్ చేసేటటువంటి ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలాంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చి పెట్టడం అన్నది ఒక గొప్ప వ్యవస్థ. అది కాకుండా ఇక్కడ ఇంత పెద్ద టీము ఏ రాష్ట్రానికి ఉండదో మన రాష్ట్రానికి ఉంది అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు ఆశ్చర్యపోవడం జరిగింది అనమాట. సో మీరందరూ కలిసి బాగా చేస్తే మన గవర్నెన్స్ ఇంకా గొప్పగా పోయి ఎంతో మందికి మేలు జరిగే అవకాశాలు ఉంది అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు చాలా నమ్మకంగా చెప్పడం జరిగింది సార్. కానీ ఇదే వర్క్, ఇదే డేటా, ఇదే ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వ టైంలో కూడా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా అమలు చేశారు. ఎందుకని ఈ సీఎం డాష్ బోర్డ్ లాంటివి కానీ రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవి వచ్చేవి కాదు. ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు దీనిపైన ఎందుకు ఫోకస్ పెడుతున్నారు అంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనలు మారాలి, మన చర్యలు కూడా మారాలి సార్. ఇప్పుడు మనము ఇంత ముందర నోకియా ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి, అంత ముందర మామూలు ఫోన్లు ఉన్నాయి. సో కాలానుగుణంగా మనం మారతాం.
అలా మారితే ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు డేటా గాన ప్రభుత్వం చేతుల్లో ఉంటే ట్రాన్స్పరెన్సీ పెరిగి వాళ్ళకి వెళ్ళవలసినటువంటి పథకాలన్నీ క్లియర్గా వెళ్తాయి. ఇప్పుడు ఆ డేటా లేదనుకోండి, మధ్యలో ఉండేవాళ్ళు ఎంతో మంది ఎన్నో మోసాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఒక ట్రాన్స్పరెన్సీ ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా, ఒక మంచి జరగాలన్నా డేటా గాన పర్ఫెక్ట్గా ఉండింది అని అంటే అన్ని రకాలుగా మేలు జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. డేటాని వాడుకోకుండా పాలన చెయ్యాలని అనుకోవడంలో వచ్చిన సమస్యలు ఏంటంటే, ఒకప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి అలా జరిగింది. అప్పుడు ఎంతో మంది అర్హులైన వాళ్ళు కూడా లబ్ధిదారులు కాకుండా ఉన్నారు యాక్చువల్గా. సో అలా కాకుండా ఈ డేటాని వాడుకోవడం వల్ల మారుతున్న కాలానికి అనుగుణంగా మనం వెళ్ళినట్టుంటుంది, అందరికీ మేలు జరిగినట్టుంటుంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఎస్టాబ్లిష్ అయినట్టుంటుంది, మధ్యలో మోసం చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో మొత్తం మీద అంటే ఒక వెల్ఫేర్ స్కీమ్స్ అనే కాకుండా మొత్తంగా సర్వైలెన్స్ దగ్గర నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర అన్నిటికీ కూడా ఇది ఒక హబ్ ఉపయోగపడుతుంది. మరి ఇదే ప్రభుత్వ ఆస్తి కదా, అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. అంటే ఇదే వ్యవస్థల్ని గతంలో ఎప్పుడు ఉపయోగించిన సందర్భాలే కనబడలేదు. అంటే ఆలోచన విధానంలో మార్చారు. ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఇది పోర్టల్ ఓపెన్ చేయబోతున్నారు, వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి వస్తున్నారు. అంటే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, లేదంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, లేదంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా వీటన్నిటికీ ఇప్పుడు వాట్సాప్లో ఇలాంటి యాప్లు వచ్చినాయనుకోండి, మధ్యలో ఎక్కడెక్కడో తిరిగి టైం వేస్ట్ చేసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళకి లంచాలు పెట్టి చేసినారంటే, ఇంట్లో కూర్చొని మనకి ఏది అవసరం అంటే దాన్ని చేసుకున్నామంటే మన ఇంటికి వచ్చే విధంగా ఉంటాయి. అన్ని సాఫ్ట్ కాపీలు ఎగస్తారు. ఇప్పుడు సాఫ్ట్ కాపీలు వాట్సాప్కి వచ్చేస్తే డౌన్లోడ్ చేసి మనం తీసుకుపోయి సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైతులకి కూడా ధాన్యం సేకరణలో అలాంటి తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్కి ప్రజలకి మధ్య ఒక స్ట్రాంగ్ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేయడం సార్. అప్పుడు ప్రభుత్వం చేసే విషయాలు లబ్ధిదారులకి అంటే కింద ఉండే ప్రజలకి చేరవేయచ్చు. ప్రజలు తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు జరిగిన మేలు లేదా ప్రజలకి మేలు జరగట్లేదు డైరెక్ట్గా గవర్నమెంట్కి కమ్యూనికేట్ చేయొచ్చు. సో మధ్యలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఒక పక్కన పెట్టచ్చు. దీనివల్ల పౌరుడే ఎంతో పవర్ఫుల్గా తయారవుతాడు. అందరు చుట్టూ తిరిగి అయ్యా అని దండాలు పెట్టాల్సిన అవసరాలు ఉండవు. సమయం సేవ్ అవుతుంది. ఒకరు భిక్ష మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ సిస్టమ్తో కనెక్ట్ అవుతారు. సో జరగాల్సిన పనులన్నీ డైరెక్ట్ జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యం అమ్మినారు, ఒక 2 గంటలు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఒక సిస్టమ్ పెట్టినారు. రాలేదనుకోండి, దీంట్లో ఒక మెసేజ్ పెడితే డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో మధ్యలో ఉన్న వ్యవస్థలు కూడా సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి కదా. సో ఆ రకంగా చూడాలి సార్ దీన్ని. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆర్టీజీఎస్ని ఉపయోగించడం ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానతని మరింత బలోపేతం చేయడానికి మార్గం సుగమం అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ప్రధానంగా ధాన్యం సేకరణ లాంటి అంశాలతో పాటు అనేక ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి ఆర్టీజీఎస్ ద్వారానే మానిటరింగ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మరింత ట్రాన్స్పరెన్సీ వస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.